welcome to the Legal Stories, part 2 series of cyber crimes. A రియల్ స్టోరీని నేను చెప్పాలనుకుంటున్నాను విచ్ హ్యాస్ హ్యాపెన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ జరిగింది. యాక్చువల్లీ క్లయింట్ కాల్ చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ డిస్కషన్ విత్ హిమ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ యాక్చువల్లీ అన్నది నేను మాట్లాడి చెప్పాను, అడిగాను కూడా. దెన్ అతను ఫస్ట్‌లో నాకు కూడా చెప్పలేదు. బికాస్ ఆఫ్ సమ్ ఫీలింగ్‌నెస్ ఎవరికైనా ఉంటది కదా! వర్క్ ఫ్లోర్ వెళ్ళినప్పుడు అంత ఎలా పెట్టాల్సొచ్చింది అనే సిట్యుయేషన్. స్లోలీ హీ స్టార్టెడ్ సేయింగ్ వెన్ ఐ క్వెషన్డ్ ఆన్ ఏ డిఫరెంట్ సినారియోస్, నేను క్వెషన్ చేసే కొద్దీ తను రిప్లై ఇచ్చాడు. సో దట్ బై ద వే నేను ఎలా అడిగాను అన్నది, మీరేం వరీ అవ్వద్దు. మనీ ఈజ్ నాట్ నథింగ్ మోర్. మీరు టెన్షన్ పడకండి సో దట్ మీరు ఎర్న్ చేసుకోగలుగుతారు. బట్ ఎలా జరిగింది? నీకు ఎవరు చెప్పారు? లేకపోతే అంత బ్లైండ్‌గా మీరు అది లింక్ ఏదని ఇన్వెస్ట్ చేశారు? లేకపోతే వాట్ ఎఫ్ట్ ఆఫ్ అనేసరికి హీ ఎక్స్‌ప్లెయిన్డ్ మీ ఇన్ ద వే. యెస్. ఏమన్నారు అంటే, యెస్ మేడం, నేను డెఫినెట్‌గా ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ టు యూ అని చెప్పేసి హీ స్టార్టెడ్ ఎక్స్‌ప్లెయినింగ్ మీ దట్ ఎప్పుడైతే అతను జనరల్‌గా అందరూ మ్యాట్రిమోనియల్‌లో లాగిన్ ఐడీ క్రియేట్ చేస్తారు కదా! ఇతను కూడా ఒక మ్యాట్రిమోనీలో ఐడీ క్రియేట్ చేసుకున్నాడు. అండ్ ప్రొఫైల్స్ చూస్తున్నాడు. రెగ్యులర్‌గా చూస్తున్నాడు. మెసేజెస్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతోని కూడా హీ స్టార్టెడ్ డిస్కసింగ్. ఓకే. ఇందులో కూడా నమ్మొచ్చు. అందులోనే ఒక ప్రొఫైల్‌లో ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి వచ్చింది. షీ క్రియేటెడ్ దట్ ఓకే. ఇతనిది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయ్యేసరికి హీ వాజ్ సమ్‌వాట్ డిఫరెంట్. ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే, ఇట్స్ ఓకే, కాంట్రాక్ట్ బేసిస్ అయినా వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. నేను మా పేరెంట్స్‌ని యాక్సెప్ట్ చేయగలుగుతాను. డెఫినెట్లీ దే విల్ యాక్సెప్ట్, దే విల్ నాట్ రిజెక్ట్ అనేసరికి ఇతను ఓకే. అవునా! సరే, మా పేరెంట్స్‌కి కూడా నేను చెప్తాను. బట్ స్లోగా చెప్తాను అని చెప్పేసి దే ప్రొసీడెడ్. ఇట్ మీన్స్ లైక్ దే హ్యావ్ స్టార్టెడ్ ద చాటింగ్. దెన్ రోజు ఒక 1 డేకి తను, ఒక 2 డేస్‌కి తను నమ్మించి మాట్లాడించిన తర్వాత షీ సెడ్ దట్ నేను ఇట్లనే కాకుండా పార్ట్ టైమ్ జాబ్స్ చేసి ఐయామ్ ఇన్వెస్టింగ్ చేస్తూ నేను ఎర్న్ చేస్తున్నాను అమౌంట్ అని చెప్పేసి తను స్టార్ట్ చేసింది డిస్కషన్. హీ బిలీవ్డ్. అవునా! హౌ హౌ అని. ఇప్పుడు మనీ ఎర్న్ చేయాలంటే ఎవరికైనా ఈగర్‌నెస్ ఉంటుంది కదండీ! హీ ఆల్సో బీయింగ్ ఇన్ దట్ ఏజ్. అతను ఏం చేశాడు, ఓకే, లెట్ మీ నో వాట్ ఈస్ ద వెబ్‌సైట్ అని చెప్పేసరికి షీ సెంట్ సమ్ మెసేజ్, లింక్ ఇన్ బిట్‌కాయిన్ ఇన్వెస్ట్‌మెంట్ అని. అలా ఇన్వెస్ట్ చేసే కొద్దీ ఎప్పుడు లోన్స్ తీసుకొని, అతను కూడా లోన్స్ తీసుకునేలా చేసింది అమ్మాయి. అతని దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ ఫస్ట్ డిపాజిట్ చేపించుకుంది. చేపించుకున్న తర్వాత తను గైడెన్స్ చేస్తూ ఎలా వచ్చిందంటే, అందులో ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతుంటాయి మనకు ఆటోమేటిక్‌గా అమౌంట్. బికాజ్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వెబ్‌సైట్ ఎన్ని నంబరింగ్స్ అన్నా చూపిస్తారు. అలా నమ్మేసారు. అలా నమ్మేసరికి అమ్మాయి ఏం చేసింది, మళ్ళీ నెక్స్ట్ నీకు ఇంకా క్రోర్స్ ఆఫ్ అమౌంట్స్ కావాలంటే సో దట్ నువ్వు ఇంకా ఇన్వెస్ట్ చెయ్యి అన్నారు. అవునా! ఎందుకు ఐ విల్ విత్‌డ్రా అంటే, తను లేదు లేదు ఇప్పుడు కాదు, ఇంకొంచెం అమౌంట్ బెటర్ అయినంక విత్‌డ్రా చేసుకో నువ్వు అంటే, సో దట్ హీ స్టార్టెడ్ అగైన్ టేకింగ్ ఆఫ్ లోన్స్ అండ్ అవి కూడా తీసుకొని 50 lakhs వరకు ఇన్వెస్ట్ చేశాడు. ఇట్ వాస్ షోడ్ అప్ టు మేబీ 3 or 4 crores. దెన్ హీ వాస్ షాక్డ్. అండ్ వాళ్ళేం చెప్పారు, ఇతనేం చెప్పాడు, నేను విత్‌డ్రా చేసుకుంటానని. అమ్మాయి ఉండి అవునా! సరే, ఓకే, విత్‌డ్రా చేసుకో. బట్ నేను ఎలా చేయాలి అంటే, విత్‌డ్రా చేసుకుంటావు కరెక్టే. బట్ అమౌంట్ అనేది మనకెంత ఎంత డివైడ్ అయ్యి వస్తుంది అన్నది వి ఆర్ ఇన్ డౌట్ అని క్వెషన్ రైజ్ చేసింది. మీన్స్ ట్యాక్స్ కట్టాలి. వి నీడ్ టు పే 50% ఆఫ్ ద ట్యాక్స్. అంటే ఇంకొక 50 lakhs కడితే ద అమౌంట్ ఆఫ్ 4 crores విల్ బీ రిలీజింగ్ అని చెప్పేసరికి అతను అదే మైండ్ సెట్‌లో ఉన్నాడు. అవును, నేను ఇంత కడితే నాకు ఇంత వచ్చేస్తాయి కదా, ఇంత వచ్చేస్తాయి కదా అన్న
హెలుసినేషన్‌లో ఉండిపోయి హి ఫర్గెటెడ్ ద రియాలిటీ. ఎక్కడి నుంచి తేవాలి డబ్బులన్నది మర్చిపోయాడు మొత్తం. సో, ఇంకేం అర్థం కాలేదు అతనికి. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో తెలియలేదు. హి క్లెయిమ్డ్ అన్ని డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఎవ్రీథింగ్ హి ఇన్వెస్టెడ్. ఎవ్రీథింగ్ హి ట్రైడ్ టు థింక్. ఫ్రెండ్స్ అక్కడ, ఇక్కడ అందరి దగ్గర నుంచి తీసుకున్నాడు. అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. ఫైనల్‌గా ఆ ఇన్వెస్ట్ చేశాక అవి ఫ్రాడా? రియలా? అన్నది తన రియలైజేషన్‌లోకి ఇంకా రాలేదు. ఈ అమౌంట్ అంతా ఎలా వచ్చింది? మరి సడన్‌లీ ఆ అమ్మాయి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏమనొచ్చింది? సారీ మనం డబ్బులు లేవు, డోర్స్ క్లోజ్ అయిపోయినాయి అబ్బాయి చెప్పంగానే ఆ అమ్మాయి మెసేజ్ ఏం చేసింది? సారీ వి ఆర్ డూప్డ్ ఇంటు ద సైబర్ క్రైమ్స్. ఇదేదో క్రైమ్‌గా ఉంది. ఇట్స్ నాట్ రియల్ అని చెప్పేసి ఇవి ఫేక్, ఎవ్రీథింగ్ ఇది ఫేకే, నన్ను కూడా మోసం చేశారు అని షీ స్టార్టెడ్ గేమింగ్. హీ వాస్ షాక్డ్ అండ్ ఇంకా అతను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. ఏంటి ఇది నిజంగా అబద్ధమా? మొత్తం నా డబ్బులన్నీ పోయాయా 1 సీఆర్ అని చెప్పి హెలుసినేషన్‌లో ఇంకా ఏం చేయాలో అర్థం కాలేనంత టెన్షన్‌లో ఉండిపోయాడు. ఎంత ట్రై చేసినా హీ డిడ్ నాట్ గెట్ ఇంటు ద నెక్స్ట్ తను అలా చేసినంగానే అప్పుడు తను రియలైజ్ అయ్యి, ఓహ్! ఐ వాస్ ఇన్ దిస్ స్ట్రక్ ఆఫ్ దిస్ గేమ్ అనుకొని అప్పుడు బయటికొచ్చి పేరెంట్స్‌కి కానీ ఇంకెవరికైనా చెప్పాలి అనిపించి హీ స్టార్టెడ్ టెల్లింగ్ సో దట్ వి స్టార్టెడ్ సపోర్టింగ్. నెక్స్ట్ వచ్చేసి ఆ సైబర్ క్రైమ్స్ ఇష్యూస్తోనే మళ్ళీ కొత్తగా వాళ్ళు ఏం జనరేట్ చేస్తున్నారు, హౌ టు క్లెయిమ్ ద అమౌంట్ అంటే ఐ హ్యావ్ సపోర్టెడ్ సో మెనీ పీపుల్ దట్ అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకోవచ్చు ఇమ్మీడియేట్‌గా అయితే. బట్ హీ డిడ్ నాట్ కాంటాక్ట్ మీ. బట్ హీ కాంటాక్టెడ్ ఆఫ్టర్ 1 వీక్ కాంటాక్ట్ అయినా ఐ హ్యావ్ సపోర్టెడ్ హిమ్. ఇన్ఫార్మ్ దట్ యూ కెన్ డెఫినెట్లీ గో విత్ ద విత్‌డ్రావల్, గివ్ ఏ పోలీస్ కంప్లెయింట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అనేసరికి అతను హోప్ వదులుకోకుండా హీ రేజ్డ్ కంప్లైంట్స్ అక్కడ యూఎస్‌లో. బట్ డెఫినెట్లీ వాళ్ళు కూడా ఒకటే ఆన్సర్ ఇచ్చారు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ బిట్‌కాయిన్ నుంచి ద అమౌంట్ విల్ బీ ఇన్‌ఫ్రాక్చుయస్‌లీ చేంజ్ అయిపోయి ట్రాన్స్‌ఫర్ అయిపోతుందంట అండి. అసలు ఎవ్వరికీ రాదు అన్న ఇంటెన్షన్‌తో చెప్పారు. ఓకే. ఇదా సిట్యుయేషన్ అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఏం చేశారు అంటే ఎంతవరకు మనం చేయగలుగుతాము అన్నది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో హీ ట్రైడ్ హిస్ బెస్ట్ అండి. బికాజ్ హీ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఇన్ ఎ ఫ్రాడ్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద చాట్ జీపీటీ అతనికి 7 lakhs మళ్ళీ రిటర్న్ వచ్చాయి ఆఫ్టర్ ఈవెన్ 1 వీక్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ కూడా. బికాజ్ ఆ మనీ అనేది బ్లాక్ అయిపోయాయి అతనికి. బీయింగ్ ఎ ఫ్రాడ్ డీలర్ ఎవరైతే ఉన్నారో అది అమ్మాయి కాదండి, అబ్బాయే. బట్ ఈ ఎంటర్డ్ ఇంటూ ద మ్యాట్రిమోనీ సైట్ అండ్ ప్రొఫైల్ అమ్మాయిలా పెట్టుకొని మాటలు అలానే వేరే అమ్మాయిలతో మాట్లాడించి వీళ్ళు వాట్సాప్ని హ్యాక్ చేసి ఇక్కడున్న నెంబర్స్ని హ్యాక్ చేసుకొని అక్కడి నుంచి చాటింగ్ యాజ్ అమ్మాయిలాగా చాట్ చేయడము, అన్ని లింక్స్ అప్ తీసుకోవడము స్టార్ట్ చేస్తారండి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ కాషియస్ అబౌట్ దిస్ థింగ్స్ ఆఫ్ ద సైబర్ క్రైమ్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ ది చాట్ జీపీటీ అతను 7 lakhs అనేది రిటర్న్ తెచ్చుకున్నాడండి. హౌ అంటే డెఫినెట్లీ ఆ ప్రొసీజర్ ఏంటి అన్నది మనం ఇంట్రెస్టెడ్‌గా ఉండి చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో దట్ టెక్నికల్‌గా అందరూ మెచ్యూర్డ్‌గా ఉండరు. బట్ యూ నీడ్ టు షేర్ ఎవ్రీథింగ్ టు యువర్ ఫ్యామిలీ ఆర్ అదర్ పీపుల్ సో దట్ అది రియలా, అబద్ధమా అన్నది వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ విచ్ ఈస్ ఎట్ ప్రజెంట్ ఇట్స్ ఎ ట్రెండింగ్ క్రైమ్ అండ్ మనుషులను ఎంతవరకైనా అది తెంచగలుగుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. చాలా టెక్నాలజీ పెరిగిపోయి ఇంకా చాలా చాలా ఎక్కువవుతున్నాయి క్రైమ్స్. బికాస్ వీ కాంట్ స్టాప్ ఇట్. ఎవ్రీవన్ నీడ్స్ ఇన్ మనీ కాబట్టి అందరూ దానికోసమే పరిగెత్తున్నారు. ప్లీజ్ బీ ఇన్ యువర్ పొజిషన్ వాట్ యు ఆర్ అన్నది రిమెంబర్ అండి. థ్యాంక్ యూ.